నాకైతే ఆకలి అయితే దంచుతుంది. కరెక్ట్ మధ్యాహ్నం 1:30 అవుతుందండి. 3 కిలోల మామిడికాయ పచ్చడి మంచిగా ఊరిందన్నమాట. సో 2 రోజుల కింద పెట్టింది. ఇది ఎట్లా పెట్టుకోవాలి ఏంటిది అనేది డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. 2 రోజుల కిందనే మామిడికాయ పచ్చడి అయితే పెట్టడం అయితే జరిగింది. సో మంచిగా ఊరింది మామిడికాయ పచ్చడి. ఇగో ఇప్పుడే కలిపి మన ప్లాస్టిక్ డబ్బాల్లోకి అయితే ఎత్తుకున్నాము. 3 కిలోల మామిడికాయ పచ్చడి ఎట్లా పెట్టానో కూడా క్లియర్గా వీడియో చేసినాము. సో మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వీడియో చూడండి. ఎంతకు ఎంత ఏమేం పదార్థాలు కలపాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టడం అయితే జరిగింది. నాకైతే ఆకలి అయితే దంచుతుంది. కరెక్ట్ మధ్యాహ్నం 1:30 అవుతుందండి. సో ఇప్పుడే ఇక చేతి కూడా వాటకున్నది. నాకు సూపర్ ఆకలి అవుతుంది. ఇదే మంచిగా వేడి వేడి అన్నంలా మంచిగా మామిడికాయ తొక్కు ఇప్పుడు కలుపుకొని అయితే ఇక గిన్నె ముంగట్నే పెట్టుకున్నా. దీనిలో ఆల్రెడీ మంచిగా రెడీ చేసుకున్నా. ఇక నాకు ఆకలి అయితే బాగా అవుతుంది. సో ఇగో ఇప్పుడు పెట్టిన ఏదైతే మామిడికాయ పచ్చడి ఉందో, ఆవకాయ పచ్చడి ఉందో, ఇగో చూసిరా 3 కిలోల మామిడికాయ పచ్చడి కొలతల ప్రకారం పోసుకున్నాం. మంచిగా ఊరింది అన్నమాట. సో 2 రోజుల కింద పెట్టింది కాబట్టి ఇంత మంచిగా ఊరింది చూడురి. సో దీన్ని ఒక్కసారి మిక్సీ చేస్తే ఈ ఆయిల్ కూడా లోపలికి పోతుంది. సో అర్జెంటుగా నాకైతే ఆకలి అవుతుంది. సరే మీకైతే చూపెట్టినా కదా, ఇది ఎట్లా పెట్టుకోవాలి ఏంటిది అనేది డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అండ్ వీడియో లాస్ట్లో కూడా ఇస్తా. సో ఇది మూతనైతే పెట్టేస్తున్నా. ఇగో ఇక్కడ ఉంది చూసారా, ఈ చిన్న జాడీలోకి అయితే తీసుకున్నాను. ఇగో చిన్న జాడీలోకి అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది. ఆహాహాహా నాకైతే ఆకలి అవుతుంది, చంపుతుంది. సో వేడివేడిగా మంచిగా అన్నంలా ఈ ఆవకాయ పచ్చడి కనుక మనం తింటే వావ్. ఇగో చూడు ఎంత మస్తున్నది. అసలు ఎవరు కూడా ఇంత బాగా ఇప్పటివరకు యూట్యూబ్లో పెట్టినట్టు మేమైతే అనుకోలేవు. ఓకే ఒక్కసారి ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వావ్ చూసిరా ఇది అన్నమాట. ఇంత మంచిగా ఇప్పుడు దీనిలో అన్నం గిట్లా వేసుకున్నా కావాలంటే చూడుది. వాహా దీళ్ళకి మళ్ళీ పప్పు వేసింది మా మేడం. వావ్ గంగవేలు పప్పు అండ్ మనం పచ్చడి మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నా. దీనిలో మళ్ళీ కొంచెం అయినాక పెరుగన్న వేసుకొని తింటాను నా సామిరంగా. ఇది ఇక్కడ పెట్టేస్తున్నా. వావ్ సూపర్ అంటే సూపర్ కుదిరింది. ఆల్రెడీ నేను ఇక దీనిలో మిగిలింది ఏదైతే ఉన్నదో దీన్నే ఉరిసేసుకొని ఇక కలుపుకొని ఆల్రెడీ మయమయ్య తిన్నా. మళ్ళీ ఇగో ఇంతగానో మళ్ళీ తింటున్నా. వావ్ మస్తున్నది. ఆకలి అయితే మస్తు అవుతుంది. అందుకే తింటానైతే మస్తు మస్తు అనిపిస్తుంది. పుల్లడి మాక మంచిగా దొరికింది. మేము పెట్టుకున్న విధంగా ట్రై చేయండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. దీనిలో పిక్క కూడా వాళ్ళు పెట్టకుండా దవడకేసిగా అనుకుంటారు. అంత మంచిగా వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అయితే జరిగింది. మనది ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో అందులో పోస్ట్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం. మరీ చెప్తున్నా, ఎప్పుడు కూడా ఇంతగానో నేను తినలే. ఫస్ట్ టైం మామిడికాయ పచ్చడి వేసుకొని మన తెలంగాణ సాంప్రదాయ పద్ధతుల ప్రకారం అయితే అనుకోరు. ఇక మీరు ఎట్లా అనుకోరు. సూపర్ ఉంది. ఈ పప్పు అంచుకు ఈ మామిడికాయ పచ్చడి ఖచ్చితంగా మన కలర్ ఫ్యామిలీ ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ వస్తూనే ఉంటాయి అట్లాంటి వీడియోలు. సో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మనకు మరో ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇంకొక ఛానల్ మనకు తెలుసు ఆల్రెడీ, ఎడ్యుకేషన్ ఛానల్, కంప్లీట్ ఎడ్యుకేషన్ ఛానల్ కదా. ఓకే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ ఛానల్ కూడా ఈ ఛానల్ ఎట్లా ఆదరించారో ఆ ఛానల్ కూడా సేమ్ అట్నే ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.